హాయ్ ఫ్రెండ్స్, బెండకాయ కర్రీని సింపుల్గా మసాలా లేకుండా ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయి కొంచెం వేడెక్కాక ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అవి కొంచెం వేగాక ఒకటి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా కొంచెం వేగాక ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి. అలా ఆనియన్ కొంచెం వేగాక ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం వేగాక ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనం ముందే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని అందులో వేసుకోవాలి. బెండకాయ ముక్కల్ని వేసుకొని అలా కడాయితోనే తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని ఒక 2-3 మినిట్స్ అలానే తిప్పేసుకొని కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఉన్న తర్వాత ఒక టమాటో వేయాలి. అందులో ఒక టమాటాను కట్ చేసి అందులో వేసుకోవాలి. టమాటా కూడా కొంచెం మగ్గిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కారం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక 2 స్పూన్స్ వరకు వేసుకున్నాను కారము 1/2 కేజీ బెండకాయకి. అలా వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఒక 2-3 మినిట్స్కి మళ్ళీ ఒకసారి కలుపుకొని దించేసుకోవాలి. బెండకాయ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.